దీని అమ్మ మా వాళ్ళు నన్ను డ్రైవర్ అనుకుంటున్నారో కూలినా కొడుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వచ్చిన కొత్తలో మొక్కలు పీకించేవారు, పోన్లే అనుకున్నా. ఇంకొన్నాళ్ళకి ఇంటి చుట్టూ ఉన్న చెత్త ఏర్పించి తుడిపించేవారు, అది కూడా పోన్లే అనుకున్నా. మొన్న అయితే ఏకంగా పెద్ద పెద్ద రాళ్లు మోయించారు, పోన్లే ఇది కూడా పర్లేదులే అని చెప్పి అనుకున్నా. ఈ రోజు అయితే ఈ చిన్నపారు నా చేతికిచ్చి ఇంటి చుట్టూ ఉన్న గడ్డి అంతా చెక్కేసి, ఆ చెక్కిన గడ్డి చెత్త అంతా మొత్తం అంతా ఏరేసి, మొన్నటి వరకు మా ఏరియాలో వర్షాలు పడి కరెక్ట్ గా మా ఇంటి దగ్గర రోడ్డు పైన మట్టి వచ్చి ఆగింది. ఆ మట్టి కూడా నేనే తీయాలంట. దీనమ్మ రోడ్డు మీద ఉండే మట్టి కూడా తీయాలంటే ఎలారా బాబు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. ఇచ్చేది మాత్రం 100 దినార్లు జీతం, పని మాత్రం 200 దినార్లు పని చేయించుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళాక ఇడ్లీ పిండో దోశ పిండి అయినా సరే అమ్ముకొని బతుకుతా, కానీ మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ మట్టి రాకూడదని చెప్పి అనుకుంటున్నా. నమ్మావుంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కనాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒకసారి ఇక్కడ అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఉండలేమని చెప్పి అంటారు, నిజమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వెళ్లే ముందు వీడియోని చూసి అలా వదిలేయకుండా లైక్ కొట్టి వెళ్ళండి. లేకపోతే ఒక్కొక్కడికి సరే మరి ఇంక నేను వెళ్ళొస్తా, మంచిది.